వీళ్ళు ఆహార విహారాల్లో చాలా రకాలైన మార్పులు చేసుకోవాలి. కాబట్టి దీనికి ముఖ్యంగా ఏంటంటే ఆహారంలో వీళ్ళు మంచి ప్రోటీన్ గల ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఏది లేకపోయినా కానీ మనం ఉడకపెట్టిన పల్లీలు తిన్నా కానీ మన శరీరానికి మంచి ప్రోటీన్స్ అందుతాయి. అదేవిధంగా బాదం పప్పు, కాజు, కిస్మిస్, అలాగే డ్రై ఫ్రూట్స్ అంటాము, అవన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి టైమ్లీ ఇవ్వడం, అంటే బ్రెయిన్కి ఆ పర్టికులర్ హార్మోన్కి ఈ యొక్క డేట్స్ కానీ ఇతరత్ర డ్రై ఫ్రూట్స్ ఏవైతే వాటిలో ఉండే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రెయిన్ హార్మోన్స్కి హెల్ప్ చేస్తుంటాయి. ఇదంతా కాకుండా ఏంటంటే ఆహారంలో వాళ్ళు మామూలుగా మన పూర్వకాలం పద్ధతిలో దంపుడు బియ్యం లాంటిది, ఓట్స్ లాంటివి, అలాగే కినోవా లాంటివి, అలా మిల్లెట్స్ లాంటివి కూడా వాళ్ళకి ఆహారంలో ఒక భాగంగా ఇస్తే కనుక వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పూర్తిగా పొట్టు తీసిన ఆహారం తింటున్నారు. ఆ పొట్టు తీసిన బియ్యం ఏదైతే తింటున్నారో